చేంజ్ చేయమంటారండి మమ్మల్ని? మిస్టర్ రాయపాటి అరుణ గారు 1 సెకండ్ నన్ను కొట్టారు, నన్ను తన్నరాని చోట తన్నారు. చెప్పండి వెంకటరెడ్డి గారు, 1 సెకండ్ కాదు 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. చెప్పండి వెంకటరెడ్డి గారు. నిన్ను తన్నారని చెప్పి నువ్వు వచ్చి ఏడ్చింది మీడియా ముఖంగా ఏడ్చావా, మీ ఇంట్లో వెంకటరెడ్డి గారు సానుభూతి నేను అడగలేదు. వెంకటరెడ్డి గారు ఏడ్చినప్పుడు స్పందిస్తారు కదా. వెంకటరెడ్డి గారు నేను మీ సహాయ సహకారాలు నేను అడగలేదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు నా పని నేను చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం నేను క్వశ్చన్ చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఫైట్ చేసుకోగలను. వెంకటరెడ్డి గారు మీ సహాయం నేను అడగలేదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అసలు మీ వైసీపీ వాసన నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అందుకే చేసిన కాస్త ఇచ్చి అని అవతలకు కొట్టాను. వెంకటరెడ్డి గారు మీకు ఆ విషయం తెలియదు. వెంకటరెడ్డి గారు సగం తెలుసుకొని సగం తెలియకుండా ఏదో నన్ను అనాలని మాట్లాడకండి. వెంకటరెడ్డి గారు తెలుసుకొని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు వర్మ గారు ఆగిపోతే నేను మాట్లాడతాను. చెప్పండి. మీరు మాట్లాడారు జరిగింది. నన్ను తనరాని చోట తన్నారు. వర్మ గారు ఆమెతో మాట్లాడించుకోండి. నేను ఏడ్చానా, నన్ను కొట్టారని ఆమె ఏడ్చిందా వచ్చి ఏడ్చినప్పుడు అవసరం లేదా? ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇస్తాను వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే మాట్లాడండి. నేను ఆమె ఏడ్చింది కాబట్టి నేను ఏడ్చాను, స్పందించా. తోటి ప్యానలిస్ట్ గా స్పందించడం తప్ప సరే ఓకేనండి. ఓకే అర్థం కాదు. దుర్మార్గులు మీరు నాకే న్యాయం చేస్తారండి. మీరు మాట్లాడినండి. ఇద్దరు మాట్లాడితే అసలు రీచ్ అవ్వట్లేదు. ప్లీజ్ సార్, నేను ఆ రోజు కూడా కొట్టినప్పుడు కూడా ఇదే డిబేట్ లో వేరే వాళ్ళు ఉన్నారు. రాలే అప్పుడు 2-3 రోజులు మనకి ఈ ఛానల్కి రాలేదేమో. అప్పుడు కూడా నేను ప్రస్తావించా, తప్పు మహిళను అట్లా కొట్టడం, రాజకీయాల్లో గొడవలు ఉండొచ్చు అని చెప్పా. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలా. మేము కొట్టించుకుంటాం, మా జనసేనలు కడ్రాయల మీద కూర్చొని తెలుగుదేశాలు కొట్టినా మాకు సిగ్గు ఎగ్గుండదు, కొట్టించుకుంటాం. హూ ఆర్ యూ వెంకటరెడ్డి అంటుందా? మాకు పవన్ కళ్యాణ్కి వెళ్ళిన సిగ్గు నీకెందుకు? నువ్వెవడో మధ్య మేము కొల్ల పడిపించుకుంటాం, లేదంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బూట్లు తుడుస్తావు. నువ్వెవడో అడగడానికి అంటారు. తొడవండి, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, వాళ్ళు సత్తే సావండి. మీరంట సత్తే మాకెందుకు? పాయింట్ నెంబర్ 1. 2, ఇందాక మాట్లాడతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా. ఇప్పుడంటే రాష్ట్రాన్ని అంట ఈ పథకాలు ఇచ్చేసి ఎవడకు కావాలి ఈ పథకాలు అంటుంది. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారమ్మా? మేము వస్తే ఇన్ని వస్తాయి ఇంటింటికి. మరి ఇప్పుడు ఈ పథకాలు ఎందుకంట? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? అసలు మిమ్మల్ని ప్రజలు పథకాలు అడిగితే వాళ్ళని చంపేరే వాళ్ళు? మీరు మీ జనసేనలు ప్రశ్నిస్తేనే చంపుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. పెట్ట లాగి కొడుతున్నారు. ఎవరిని చంపేశారండి? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని చంపేశారు? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర శివశ్రీ వాళ్ళ అన్నం చెప్పారు. అలాగేనండి మీ పార్టీలో ఉన్నప్పుడు శివశ్రీ అనే అమ్మాయి మీ వాలంటీర్ వాళ్ళ అన్నం చెప్పారు. అలాగేనా? చంపించుకుంటాం. మీరు ఎవరు అడగటానికంటే మీరు ఎట్ట పెడతారు కాదండి. ఎవరెవరిని చంపారండి? ఏంటది? ఈ రోజు ఒక దళిత మహిళ, మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? దళిత మహిళకు దారుణ అవమానం, విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదం అయిన ఫోటో కూడా చూపిస్తాను సార్. ఎవరిని ఎక్కడ? అది జనసేన వాళ్ళు. చెప్పండి. ఒక్క నిమిషం, ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక్క నిమిషం వినాలి. సార్ దాడి చేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు సార్. ఓకే, వైసీపీ నాయకులు దాడి చేశారట. వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకులు దాడి చేశారట. వర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆ దాడిలో ఉన్న ప్రధాన ముద్దాయిలు ఇద్దరు కూడా కాదు సార్. గవర్నమెంట్ ఉంది ఎవరిది? వైసీపీ వాళ్ళు. ప్రధానికి వైసీపీ
ఎవరికి నన్ను మాట్లాడిస్తారు ఈ విషయం మీద ఓకే 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 వినండి వినండి వెంకటరెడ్డి గారు మీరు ఒకటి చెప్పారు ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటున్నారు అది అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు వినండి ఓకే మీకు ఇస్తానండి మీకు నేను టైం ఇస్తాను కాదండి ఇప్పుడు ఇస్తాను ఒక్క నిమిషం అరుణ గారు ఇస్తాను వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ రైజ్ చేశారు ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదట ఆవిడ చెప్పాక మీరు మాట్లాడదు కానీ ఆవిడ చెప్పిన తర్వాత మీరే మాట్లాడదు కానీ వినండి ఇంపార్టెంట్ ఇష్యూ కదా అది ఎవరున్నారో తెలియాలి కదా మీరే రైజ్ చేశారు దాన్ని ఆవిడ ఇన్ఫర్మేషన్ చెప్తారు అంటున్నారు అది మీరు ఏకీపిస్తారా ఏకీపించినా చూడండి వెయిట్ 2 minutes ప్లీజ్ అరుణ గారు ఏంటి చెప్పండి సార్ ఆ విషయము ఆ పెళ్లి కులాంతర వివాహానికి సంబంధించిన విషయం సార్ వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన బీసీ సామాజిక వర్గం అమ్మాయిని ఆ ఎస్సీ సామాజిక వర్గం అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పట్లో వీళ్ళ దెబ్బకు భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆవిడ ఊళ్ళో ఏదో పనుండి ధైర్యం చేసి వాళ్ళు వస్తే లైట్లు కరెంట్లు అసలు కరెంట్ ఆపేసి మరి ఆవిడ్ని తీసుకెళ్లి లాక్కెళ్ళిపోయి కట్టేసి కొట్టింది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళందులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి A1 A2 A3 కూడా వైసీపీ నాయకులు. ఓకే ఓకే వెయిట్ అరుణ గారు మీరు